మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ భూషిత అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. అరుణ శబ్దానికి ఎరుపు అని అర్థం. అమ్మవారు ధరించే వస్త్రం ఎర్రనిది. అమ్మవారు మెడలో వేసుకునే పూలు ఎర్రనివి, జడలో పెట్టుకునే పూలు ఎర్రనివి. అమ్మవారు ఎర్రని సింధూర వర్ణంతో ప్రకాశిస్తుంది. ఇక అమ్మవారు ధరించే బంగారు నగల్లోని రాళ్ళు కెంపులు, అవి ఎర్రనివే. అమ్మ ఒంటికి పూసుకునే చందనం కూడా ఎర్రనిదే. ఉదయిస్తున్న సూర్యకాంతిని దాదాపు తన శరీరంలోని సకల అలంకారాలతోనూ నింపుకున్న తల్లి శ్రీదేవి. సూర్యభగవానుడి రథసారథి అరుణుడు. అమ్మవారి పాద నఖాల నుండి అనగా కాలిగోళ్ళ నుండి ఆవిర్భవించి మందర పుష్పవర్ణంతో ఉంటూ ఆ తల్లిని సేవించాడు ఒకప్పుడు. అప్పుడు అమ్మవారు, నీ వర్ణంలో నేను దర్శనమిచ్చి ప్రజలను అనుగ్రహిస్తానని నీ అరుణనామం జగత్ప్రసిద్ధి పొందేలా చేయటానికి తాను సర్వారుణ అనే నామాన్ని ధరిస్తానని వరమిచ్చింది. అనవద్యాంగి అనగా అమ్మవారు సర్వాంతర్యామిని, జగత్తంతా వ్యాపించి ఉన్న మహాకాంతి చైతన్య స్వరూపం ఆ తల్లిది. కానీ భక్తులకు దర్శనమివ్వడానికి ఏదో ఒక రూపంలో ధరించాలి ఉండాలి కాబట్టి తనకు కూడా అవయవాలను అంగీకరించింది జగన్మాత. అంగము అనగా అవయవము, అంగములు కలది అనగా అంగి అనగా అవయవాలను కలిగి ఉన్న స్త్రీ. ఈ అవయవాలు విశ్వవ్యాపకమై ఉన్నవి. అమ్మవారికి భూమి పాదాలు, ఆకాశం జుట్టు, సూర్య చంద్ర అగ్నులు 3 నేత్రాలు, సముద్రాలే కుక్షి, ఇక చరాచర జగత్తంతా తన అవయవాలు. సర్వాభరణ భూషిత అనగా మహారాజ్ఞి అయిన స్త్రీ 44 రకాల నగలు ధరించి ప్రకాశిస్తుంది. ఈ నగలు ఉన్న స్త్రీని ఉత్తమ పుణ్యశ్రీగా పురాణాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో లోకానికి తెలియచేయడానికి అమ్మవారు ఈ ఆభరణాలన్నీ ధరించి భక్తులకు దర్శనమిచ్చిందని ఉపపురాణాల్లో ఒకటైన కాళికా పురాణం చెబుతుంది. నిజానికి అమ్మవారే జగత్తుకు ఆభరణం. కానీ రూపం ధరించి దర్శనమిచ్చేటప్పుడు మాత్రం ఈ నగలను ధరించడం ద్వారా ఆభరణాలు మహాలక్ష్మి స్వరూపమని లోకానికి తెలియజేయడానికి ఆ తల్లి ముఖ్య ఉద్దేశం. ముత్తైదువులు ఎలా ఉండాలో తెలియజేయడం కూడా ప్రధాన అభిప్రాయమే. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ ప్రవర్తతాం.